మేడం మీ పేరు? నా పేరు మంతెన మాధవి వర్మ. నేను ఉత్తరాంధ్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్పర్సన్, అలాగే రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్. ఏంటి మేడం, ఎలా ఉంది ఈసారి? మహిళలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్తున్నారు. అతను ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి 6 నెలలు పట్టింది అతను ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోవడానికి. అప్పటి వరకు ఏ మీటింగ్లో కనిపించినా ఎందుకు ఓడిపోయినో తెలియట్లేదని వ్యక్తపరిచిన 40 years ఇండస్ట్రీ. మనం చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అండి ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఏం చేసింది? మీరు పలానాది ఇంత బాగా చేశారు చంద్రబాబు నాయుడు, అతనికన్నా గొప్పగా మరి ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయాడు అని చెప్పండి మీరు. అలా ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు, అతను చేసిన అంత పరిపాలన కూడా ఒక హైప్ క్రియేషన్. హైటెక్ సిటీ నేనే తెచ్చాను అంటాడు, లేదంటే ఐటీ నేనే కనిపెట్టాను అంటాడు. అందుకే వాళ్ళ అబ్బాయికి ఐటీ మంత్రిని చేశాడు, ఎందుకంటే దానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అనమాట. అలాగే ఇంకా చెప్పాలంటే మనం చూసాము, ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అంటే ఎస్సీలని ఎంత కించపరిచి మాట్లాడారు. ఇవాళ ఏ మొహం పెట్టుకున్న ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు? అడగటానికి లేదు కదా. ఎస్సీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఓటు అడిగితే గుమ్మంలోకి వెళ్ళి ఎస్సీ కాలనీకి వెళ్ళి అడుగు పెట్టగలరా? పెట్టలేరు కదా. అలాగే ఏంటి కోడలు కొడుకుని కంటానంటే అత్త వద్దంటుందా అంటే, ఆడజాతి తాలూకా పుట్టుకనే అవహేళన చేస్తున్న వ్యక్తి. తను ఏదైతే ఒక స్త్రీమూర్తికి జన్మించాడో, తను ఏదైతే ఒక స్త్రీమూర్తిని వివాహం చేసుకున్నాడో, మరి ఇవన్నీ కూడా ఒక స్త్రీ అంటే ఎందుకు అతనికి అంత చులకన భావం తెలీదు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఎన్నోసార్లు నువ్వు కూర్చోవయ్యా చెప్పింది చాలనే పరిస్థితి ఉంది, కానీ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని అలా అడగగలిగారా? అడగలేకపోయాడు కదా. ఇప్పుడు ఇద్దరూ సమకాలీనులే. అంటే వైజాగ్లో ఎలా ఉందండి ఈసారి? వైజాగ్లో గత ఎన్నికల్లో కూడా 4 అర్బన్ సీట్లలో కూడా 4 టీడీపీ కైవసం చేసుకుంది. ఈసారి మరలా టీడీపీ కైవసం చేసుకోబోతుంది అంటున్నారు. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది, ఇంకా వైసీపీ అక్కడ లేదు అని చెప్తున్నారు. అలా ఏం లేదండి. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తికి రాజకీయ పరిజ్ఞానం లేదు అని అంటాను నేను. ఎందుకనంటే ఆ రాజ్యాంగంతో కూడిన ఒక ఎమ్మెల్సీని నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు, నిన్ను ప్రజలు ఆదరించలేదు. అసలు నిన్ను ప్రజలు ఆదరించి ఉండుంటే అసలు నువ్వు బయటికి వెళ్ళేవాడు కాదు కదా. నీకు ప్రజల ఆదరణ లేదు. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ఈ 4.5 years అతనికి ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఆ ఎమ్మెల్సీ నాకు ఉండిపోతుంది. నిజంగా అతనికి అంత చిత్తశుద్ధి ఉండుంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వెళ్ళాలి. నువ్వు మేమిచ్చిన అధికారాన్ని నీ గుమ్మంలో పెట్టుకుని ఈరోజు ఖాళీ చేశానంటే, ఖాళీ అయింది వైసీపీ పార్టీ కాదు, ఖాళీ అయింది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఎందుకనంటే మీరు ఆలోచించండి, రాష్ట్రంలో ప్రతి ఒక్క కులానికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి కట్టబెట్టి కూర్చోబెడదామనే ఆలోచనను ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాము గడిచిన 4.5 ఏళ్ల పాలనలో. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. అలాగే అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటాడు గారు, మరి ఈబీసీ నేస్తం కూడా అందించి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా వాళ్ళకు కూడా చేయాలని చెప్పి ఈరోజు విదేశీ విద్యా దీవెన వరకు అందిస్తున్న దాన్ని బట్టి చూస్తే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు, ఈ సమాజంలో ఉన్న అన్ని అట్టడుగు వర్గాలన్నీ కూడా ఎవరైతే కూడా సంక్షేమ పాలన కావాలో, వాళ్ళకి ఏదైతే సంక్షేమం అందించాలో అది అందించే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోయి ఉన్నారు. మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరి ఎమ్మెల్సీ కాకుండా ఇంక ఏమైపోదాం అని చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళాలో ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రాజకీయ జీవితము ఈరోజు ఒక ముగిసిపోయిన అధ్యాయం. అంటే ఉత్తరాంధ్ర కావచ్చు, ముఖ్యంగా విశాఖపట్నంలో జనసేన ప్రభావం ఎక్కువ ఉంది. ఈసారి జనసేన ప్రభావం గట్టిగా ఉండబోతుంది ఎన్నికల్లో. ఇది వైసీపీకి చాలా మైనస్ అంటున్నారు. అంటే జనసేన ప్రభావం ఎక్కువగా ఉండుంటే, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉండుంటే మరి మొన్న ఎందుకు తెలంగాణలో ఆయనకి 1200 ఓట్లు పడ్డాయి? అక్కడ చిరంజీవి గారు ఉంటారు. అదే చెప్పు, ఉత్తరాంధ్రలో చాలా బలంగా ఉందని చెప్తున్నా. ఉత్తరాంధ్ర బలంగా ఉంది. అసలు ఒక దగ్గర బలం ఉంటే ఇంకో దగ్గర కూడా ఉంటుంది. అక్కడ మన కంబైన్డ్ స్టేట్లోంచి విడిపోయి వచ్చాం కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవ్వలేదు. మనం విడిపోయి కూడా కేవలం 10 సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు, అంతే కదా. సో
ఆ, జనసేన బలంగా ఉంది అని అనుకున్నాము అంటే ఇంకా పప్పులో కాలేస్తున్నట్టే. ఎందుకనంటే నిజంగా అతను బలంగా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో చెప్పారు, నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ నేనే, ఓకే, ఇద్దరుగా మొదలయ్యాం పార్టీ. తర్వాత మేము 67 మందిని గెలుచుకున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. మరి ఎందుకు పవన్ కళ్యాణ్కి కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ లేవు? ఎప్పుడు పక్క పార్టీ వైపు చూడటం, అక్కడేమో బీజేపీతో అంటకాగుతాడు, ఇక్కడికి వచ్చేసరికేమో చంద్రబాబు నాయుడు అంటాడు. ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు అంటే అక్కడ తెలుగుదేశం భూస్థాపితం అయిపోయింది కాబట్టి అక్కడ తెలుగుదేశం వద్దు, ఇక్కడ తెలుగుదేశం ఎంతో కొంత ఉనికి ఉంటుంది కాబట్టి నేను కూడా కొంచెం జోడీ అయితే నక్కజిత్తులు అంటారు కదా, అలా నక్కజిత్తులతో జగన్మోహన్ రెడ్డి గారిని దించేయచ్చని కలలు కంటున్నారు. కానీ అవి పగటి కలలే. ఎందుకంటే రేపు వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు. పథకాలు తీసుకున్న ప్రజలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళలోనే చిత్తశుద్ధి ఉంటే ఈ పేద ప్రజలకి ఇంత సంక్షేమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంక్షేమ పాలనకి ఎందుకు వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఇళ్ల పట్టాలు కానీ సంక్షేమాలు కానీ ఎందుకు ఆపాలి? అంటే వైసీపీ వస్తుంది అంటారా మరలా? అవునన్నా కాదన్నా జగన్ అన్న తను జీవించి ఉన్నంత కాలం అతనే సీఎం.